ద్వాపర యుగంలో ఓసారి వాయుదేవుడు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఏకాంతంగా ఉన్నాడని వాయుదేవుడు లోపలికి వెళ్లకుండా ఆదిశేషుడు అడ్డుపడ్డాడు. దాంతో వాయుదేవుడు ఆదిశేషుడు ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటూ యుద్ధానికి దిగారు. మేరు పర్వతానికి ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుడిని గట్టిగా పట్టుకోమని చెప్పి వాయుదేవుణ్ణి తన బలంతో ఆ కొండని కదిలించమని శ్రీ మహావిష్ణువు ఆ ఇద్దరికి బలపరీక్ష పెట్టాడు. ఆ బలపరీక్షకి బ్రహ్మాండమంతా అల్లకల్లోలం అవడంతో ఆనంద పర్వతంపై పట్టు సడలించమని ఆదిశేషుణ్ణి బ్రహ్మతో పాటు దేవతలంతా కోరారు. ఆదిశేషుడు పట్టు సడలించగానే ఆనంద పర్వతం వాయువేగంతో స్వర్ణముఖి నది ఒడ్డున పడింది. ఓటమి వల్ల ఆదిశేషుడు బాధపడుతున్నాడని గ్రహించిన బ్రహ్మ వెంకటాచలంలో విలీనం చేస్తానని ఆదిశేషుడికి వరమిచ్చాడు. అలా ఆదిశేషుడు తలపై వెంకటేశ్వరుడు, మధ్య భాగంలో అహోబిల నరసింహస్వామి, తోక భాగంలో శ్రీశైల మల్లికార్జున స్వామి కొలువుదీరారు. డీటెయిల్డ్ వీడియో కోసం కింద ప్లే బటన్ పై క్లిక్ చేయండి.